భారత రాజ్యాంగం సమానత్వ హక్కులు కల్పించింది. సుప్రీంకోర్టు ఈ సమాన హక్కుల్ని సంరక్షించడానికి పూనుకోవాలి. గతంలో ఆస్తులకు సంబంధించిన వివాదం వచ్చినప్పుడు ప్రభుత్వం భూ సంస్కరణలు తీసుకొచ్చి పేదలకి భూముల్ని పంచాలా అన్నప్పుడు పార్లమెంటు చేసేటటువంటి చట్టాలు ఈ మౌలికమైనటువంటి విధానానికి సమానత్వాన్ని కాపాడేదానికి అనుకూలంగా వ్యవహరించాలా పార్లమెంట్ ఏ చట్టం చేసినా అని చెప్పింది. కానీ ఇటీవల కాలంలో ఎస్సీలకు సంబంధించి క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పేసేటటువంటి తీర్పు ఇవ్వడం ద్వారా ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుల వివక్షత ఏదైతే ఉందో, ఇప్పటికి కూడా దళితులు దూరపు ప్రాంతాలకి ప్రధాన గ్రామానికి దూరంగా ఉండే పరిస్థితి ఉందో, దేవాలయ ప్రవేశంలో నిరాకరణ ఉందో, మార్చుకోవడానికి వీల్లేనటువంటి కుల అణచివేతకు గురవుతున్నారో ఈ వాస్తవాన్ని గుర్తించడానికి నిరాకరించింది. అందువల్లనే ఫుల్ బెంచ్ రాజ్యాంగం దీన్ని అమలు పరిచేటటువంటి దానికి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ విచారణ జరగాలని చెప్పేసి సిపిఎం కోరుతా ఉంది. అట్లాగే ఏదైతే భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా అసమానతలు ఉన్నటువంటి సమాజంలో సమానతలు సాధించుకోవడానికి అవసరమైన చట్టాలని అమలు చేయాలనే దానికి భిన్నంగా ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ పేరిట, లేకపోతే దళితులకి రిజర్వేషన్స్ నిరాకరించేటటువంటి పేరిట, దళితుల అణచివేతను ప్రోత్సహించే పేరిట పార్లమెంటు ఆయా సందర్భాల్లో వ్యవహరిస్తోంది. ప్రధాన రాజకీయంగా ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ బీజేపీ నాయకత్వంలో వ్యవహరిస్తుంది. దీని మీద మనం నిలవేయడం ద్వారానే, మన రాజ్యాంగ హక్కుల్ని రక్షించుకోవడం ద్వారానే సామాజిక న్యాయాన్ని కూడా కాపాడుకోగలమని చెప్పేసేటటువంటి దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి బాధ్యతని సిపిఎం తీసుకుంటుంది. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు.